హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాగ్స్. ఈరోజు నేను చూపించబోయే వీడియో వచ్చేసి ఊతప్పం అండి. ఊతప్పం అంటే ఆవిరి కుడుము. అది ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూసేద్దాము. నేనైతే ఊతప్పంకి పొట్టు మినపప్పు అనేది తీసుకుంటాను. ఆవిరి కుడుముకి ఇలా పొట్టు మినపప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. 1 గ్లాస్ అంతా మినపప్పు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇది 2-3 గంటల పాటు ఈ మినపప్పుని నానబెట్టేసుకుందాం. 2-3 గంటలు అయింది కదా, చూద్దాము మన మినపప్పుని. చూడండి, బాగా మినపప్పు నానిపోయింది. ఇలా పొట్టు అనేది సపరేట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, 2-3 సార్లు మంచిగా వాటర్లో నీట్గా పొట్టు లేకుండా కడిగేసుకోవాలి. లైట్గా పొట్టున్నా పర్లేదు, టేస్టీగా వస్తుంది మనకి ఆవిరి కుడుము అనేది. చూసారండి, నేను బాగా శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఇది మెత్తగా మిక్సీ వేసేసుకుందాము. మన దోశ ప్యాటర్న్ అయితే ఎలా వేసుకుంటామో పిండి, అలాగే కాకపోతే మరీ పలచంగా వేసుకోవద్దు, కొంచెం గట్టిగానే వేసుకోవాలి మనం. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం. నేనైతే కల్లుప్పు వేసుకుంటున్నాను. కల్లుప్పు వేసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది. అలాగే కొద్దిగా వాటర్. ఇప్పుడు మెత్తగా మిక్సీ వేసేసుకుందాము. ఓకే అండి, మిక్సీ వేసుకున్నాం కదా, చూద్దాము. చూడండి, ఇలా మెత్తగా వేసుకోవాలి. పిండిని వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఒక బౌల్లోకి గిన్నెలోకి తీసేసుకుందాము. చూడండి, ఇలా గట్టిగా ఉంది కదా, ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం పిండి లూజ్ అవ్వడానికి వాటర్ యాడ్ చేసుకుందాము. ఇది చాలా హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇది చాలా బలము. వట్టి మినపప్పు ఆవిరి కుడుము కాబట్టి చాలా బాగుంటుంది, చాలా బలం కూడా. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసి పెట్టచ్చు. చూడండి, ఇలా జారిపోవాలి. ఓకే, ఇప్పుడు ఇలా అయితే సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసేసుకుందాం. ఇలాంటి బాండి కడాయి ఒకటి పెట్టేసుకుందాము. కడాయి కొంచెం హీట్ అవ్వాలి. కడాయి హీట్ అయింది కదా, ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. 1 స్పూన్ అంతా ఆయిల్ వేసుకుందాము. ఇలా ఎందుకు వేసుకుంటున్నానంటే ఆవిరి కుడుము అనేది ఈ కడాయికి అంటుకోకుండా ఈజీగా రానీకనమాట. ఇలా ఆయిల్ అంతా ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం 1 గంట అంటే 1 గంట పిండే వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇలా లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి.
దీని మీద లైట్గా ఆయిల్ వేసుకుందాము. ఇలా లైట్గా ఆయిల్ వేసుకున్నాం కదా, ఇప్పుడు దీనికి సరిపడా మూత పెట్టుకుందాము. చూద్దామండి, ఒకసారి మూత తీసి. ఇప్పుడు స్లోగా టర్న్ చేసేసుకోవాలి. మరొక వైపు కూడా కాల్ చేసుకోవాలి. చూడండి, గోల్డ్ కలర్లో మంచిగా కాలింది కదా. సేమ్ అటువైపు కూడా ఇలాగే కాల్ చేసుకోవాలి. చూద్దాము కాలిందో లేదో. చూసారా, కాలింది మంచిగా. ఈ ఊతప్పంకి కాంబినేషన్ ఎండుమిర్చి చింతపండు పచ్చడి కాంబినేషన్ అదిరిపోతుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.